Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము. గుణత్రయ విభాగ యోగము. గుణత్రయ విభాగ యోగము చదువుట వలన కలుగు ఫలము. పూర్వము కాశ్మీర్ దేశమున శౌర్యవర్మ అనే రాజు ఉన్నాడు. అతడు తన మిత్రుడైన సింహళద్వీప ప్రభువగు విక్రమభేతాళునికి కానుకగా 2 వేట కుక్కలను పంపాడు. ఆ కుక్కలను వెంటబెట్టుకుని ఒకనాడు విక్రమభేతాళ భూపతి అనేక మంది రాజకుమారులతో కూడా వేటకు వెళ్ళాడు. అక్కడ ఒకచోట వేగముగా పరిగెడుతున్న కుందేలను ఒకదానిని పట్టుకోవటానికై ఆ రాజు తన కుక్కలను పంపగా అవి అతి వేగముతో పరిగెత్తి చివరకొక ఆశ్రమ స్థలాన్ని చేరాయి. ఆ ఆశ్రమంలో జితేంద్రియుడగు వత్సుడను మునిపుంగవుడు నివసిస్తున్నాడు. అతడు నిరంతరము గీత 14వ అధ్యాయమును పారాయణ చేసుకుంటూ శిష్యులకు దానిని బోధిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో సింహశార్దూలాది హింసమృగములు కూడా తమ క్రూరత్వాన్ని విడనాడి తక్కిన మృగములతో ఆనందంగా ఆడుకుంటున్నాయి. ఆ వత్సమునీంద్రుని శిష్యుడు పాదములు కడుగుకొనిన నీటిచే అక్కడ ఒకచోట భూమి తడిసి ఉంది. పరుగెత్తుకొని వస్తున్న ఆ కుందేలు కుక్క అలసిపోయి ఆ బురదలో పడగా ఆ పవిత్ర జలస్పర్శచే ఆ 2 కూడా దివ్య రూపాలను ధరించి విమానమెక్కి స్వర్గానికి వెళ్ళాయి. అది అంతయు చూసి ఆశ్చర్యచకితుడైన విక్రమభేతాళరాజు అట్లు జరగడానికి కారణమేమిటని మునీంద్రుని శిష్యుణ్ణి ప్రశ్నించగా అతడు ఇలా చెప్తున్నాడు. పూర్వము మహారాష్ట్ర దేశమున ప్రత్యుదకము అనే పట్టణం ఉంది. అక్కడ ధూర్తుడగు కేశవుడను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి విలోభన అనే దుశ్శీలయైన భార్య ఉంది. వ్యభిచారిణియగు ఆ స్త్రీపై ఒకనాడతడు కినిసి ఆమెను కొట్టి చంపాడు. స్త్రీ హత్యా పాపముచే అతడు కుందేలుగా జన్మించాడు. పాపిష్టియగు అతని భార్య కూడా ఆడుకుక్కగా పుట్టింది. ఇప్పుడిచ్చటికి వచ్చిన కుందేలు కుక్క వారే. ఆశ్రమమున వత్సుడను జితేంద్రియుడైన యోగి సత్తముడు ఉన్నాడు. అతడు సదా గీత 14వ అధ్యాయమును పారాయణ చేస్తున్నారు. నేను అతని శిష్యుడను. నేనును ఆ 14వ అధ్యాయమును సదా జపించుచుందును. నేను కాళ్ళు కడుగుకొనిన జలము యొక్క స్పర్శచే ఆ కుందేలు కుక్క ఇప్పుడు పునీతములై దివికి వెళ్ళాయి. 14వ అధ్యాయం జపామి ప్రత్యహం నృప మదీయ చరణాంభోజ ప్రక్షాళన జలే లుఠన్ సశస్త్రి దివమాపన్న సునక్య సహ భూపతే. శిష్యుని ఆ వాక్యములను విని రాజును అప్పటి నుండి గీత 14వ అధ్యాయమును పారాయణం చేయొచ్చు క్రమముగా పరమాత్మ పదమును అలంకరించను. కాబట్టి గీత 14వ అధ్యాయము చదువుటచే సమస్త దోషములు తొలగి జనులకు దివ్య పదము లభించును. దోష నివారణ ఉత్తమగతి ప్రాప్తి. శుభం. Subscribe and share my channel Sudarsana.